హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. సమ్మర్ వచ్చేసింది, ఏం తినాలి అనిపిస్తుంది కదా. అందుకే ఈరోజు మనం ఇంట్లోనే టేస్టీగా ఈజీగా ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఫ్రూట్ సలాడ్ చేయడానికి కావలసినవి: ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ, అరటిపండ్లు, స్ట్రాబెర్రీ. మీ ఇంట్లో ఉంటే ఇంకొన్ని ఫ్రూట్స్ అన్నా తీసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్ చేయడానికి ముఖ్యంగా కస్టర్డ్ పౌడర్ కావాలి. కస్టర్డ్ పౌడర్ మీకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ముందుగా ఒక గిన్నెలోకి పాలు తీసుకుందాం. ముందుగా తీసుకున్న పాలలోకి కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మిగిలిన పాలను మరొక గిన్నెలో తీసుకొని వేడి చేసుకుందాం. ఈ పాలను బాగా మరిగించాలి. ఈలోపు మనం ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం. ద్రాక్ష పెద్దగా ఉంది, 2 ముక్కలుగా కట్ చేసుకుంటా. ఇప్పుడు చక్కెర వేసుకొని బాగా మరిగించుకోవాలి. ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. మరో 2 నిమిషాలు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు పాలు పూర్తిగా చల్లారిపోయాయి. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఫ్రూట్ని వేసుకుందాం. ద్రాక్ష, అరటిపండ్లు, స్ట్రాబెర్రీ, యాపిల్, దానిమ్మ గింజలు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, ఈజీగా టేస్టీగా ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.